మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రమాద ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. పర్యాటకులు క్రూజ్ లోపల కూర్చొని ఉండగా అకస్మాత్తుగా నీరు లోపలికి రావడం వీడియోలో కనిపిస్తోంది. క్షణాల్లోనే పర్యాటకుల ఆనందం భయంగా మారింది. తుఫాను గాలుల తాకిడికి పడవ ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో నీరు లోపలికి వచ్చేసింది. పడవ మునిగిపోవడం ప్రారంభమైన తర్వాతే సిబ్బంది కట్టలు కట్టి ఉన్న లైఫ్ జాకెట్లను విప్పడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. చాలా మంది లైఫ్ జాకెట్లు అందలేదు, నిబంధనలు పాటించలేదని, తుఫాన్ సమయంలో ప్రయాణికులను గాలికి వదిలేశారని బాధితులు చేసిన ఆరోపణలకు ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు. 3 చిన్నారులతో సహా 4 గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా నిన్న సాయంత్రం నిలిపివేసిన సెర్చ్ ఆపరేషన్ను ఇవాళ ఉదయం 5 గంటల నుంచి తిరిగి ప్రారంభించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక జాలర్లు, రైతులు ప్రాణాలకు తెగించి 15 మందికి పైగా కాపాడారు. ఆ తర్వాతే ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపైన ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు బాధ్యులెవరో ఈ కమిటీ తేల్చనుంది. మధ్యప్రదేశ్లో జరిగిన జబల్పూర్ ప్రమాద ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అంటే లైఫ్ జాకెట్లు లేని ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు మనం చూడొచ్చు. ఆ టైంలో భీకరంగా వచ్చినటువంటి గాలుల తీవ్రత ఒక్కసారిగా పడవలోకి నీరు మెల్లమెల్లగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది ఆ లోపల దాచిపెట్టినటువంటి లైఫ్ జాకెట్లను ఓపెన్ చేసి వాళ్ళకు ఇస్తూ ఉన్నారు. రీసెంట్గా బయటపడినటువంటి ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది ఆ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నది అంటానికి. 3 చిన్నారులు, అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు 4 గల్లంతయ్యారు. సహాయక చర్యలు అయితే ముమ్మరం కొనసాగుతూ ఉన్నాయి. అయితే ప్రతికూల వాతావరణంతో నిన్న సెర్చ్ ఆపరేషన్ అనేది అడ్డంకిగా మారటంతో సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు. ఈ రోజు కూడా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. గల్లంతైనటువంటి వారి బాడీస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రూజ్ లోపల కూర్చొని ఉండగానే సడన్గా లోపలికి వాటర్ రావడం ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలానే క్షణాల్లోనే పర్యాటకులందరూ అప్పటి వరకు కూడా చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి వారి ఫేస్లో ఒక్కసారిగా భయం అనేది కనిపించింది. తుఫాను గాలుల తాకిడికి పడవ ఒక్కసారిగా కూడా కుదుపులకు లోనవుతూ మొత్తం అంతా షేక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వాటర్ కూడా చాలా ఫాస్ట్గా లోపలికి వచ్చేస్తుంది. అయితే పడవ మునిగిపోవడం అనేది స్టార్ట్ అయిన తరువాత అప్పుడు సిబ్బంది మొత్తం ఏదైతే ప్యాక్ చేసి ఉన్నటువంటి లైఫ్ జాకెట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓపెన్ చేసి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలా మందికి కూడా మనం చూసినట్లయితే విజువల్స్లో హాఫ్ ఆఫ్ వాటర్ వరకు వచ్చేసింది. సో లైఫ్ జాకెట్స్ చాలా మందికి అందనటువంటి పరిస్థితి వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో చాలామంది ప్రయాణికులు కూడా అక్కడి నుంచి పరుగులు తీసి ఎస్కేప్ అవడానికి చాలా ట్రై చేశారు. అయితే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పడవ నడుపుతున్నటువంటి యాజమాన్య నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా కనిపించింది. మెయిన్గా తుఫాన్ సమయంలో ప్రయాణికులను తీసుకువెళ్ళటం ఒకటైతే అక్కడ వాళ్ళకి లైఫ్ జాకెట్లు మినిమం ప్రికాషన్స్ తీసుకోకపోవడం కూడా ఇక్కడ పెద్ద మైనస్గా తెలుస్తోంది. ఏదైతే లైవ్గా ఉన్నటువంటి ప్రయాణికులు ఉన్నారో వారందరూ కూడా బయటకు వచ్చి ఈ పడవ యాజమాన్యానికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తుంది. హాఫ్ ఆఫ్ వాటర్ నిండిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి లైఫ్ జాకెట్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం, అది కూడా చాలామందికి అందకపోవడం, చాలామంది ఆ వాటర్లో గల్లంతవడం, చిన్న పిల్లలతో సహా అందరూ కూడా చనిపోవడం జరిగింది. 15 మందిని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా త్వరగా వచ్చి రెస్క్యూ చేశారు. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి మిగిలిన వారిని సహాయక చర్యలు అనేది ప్రారంభించడం జరిగింది.